హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 13th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న భారత్ ఏ చారిత్రక సంఘటనలో మరణించిన వారిని స్మరించుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, జలియన్ వాల్బాగ్ హత్యాకాండ అండి. అయితే మీరు ఆల్రెడీ హిస్టరీలో దీని గురించి చదివే ఉంటారు. ఇది ఎప్పుడు జరిగిందండి? ఏప్రిల్ 13, 1919లో పంజాబ్లోని అమృత్సర్లో జరిగిందండి. ఈ నిరసన రౌలట్ చట్టం 1919కు వ్యతిరేకంగా జరిగిందండి. దీనినే బ్లాక్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ట్రయల్ లేకుండా జైలుకు పంపే అధికారం ఇచ్చిందండి. అందుకోసం నిరసన తెలియజేశారు అప్పుడు. అయితే బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులకు ఆదేశించారండి. ఆ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు? మైకేల్ ఓ డయ్యర్ ఉన్నారండి. ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడండి? ఏప్రిల్ 13న భారత్ ఏ చారిత్రక సంఘటనలో మరణించిన వారిని స్మరించుకుంటుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జలియన్ వాల్బాగ్ హత్యాకాండ అండి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 13, 1919లో అమృత్సర్లో జరిగిందండి. ఈ నిరసన రౌలట్ చట్టం 1919కు వ్యతిరేకంగా జరిగిందండి. దీనినే బ్లాక్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం ఏంటంటే ట్రయల్ లేకుండా జైలుకు పంపే అధికారం ఇచ్చిందండి. అయితే అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులకు ఆదేశించారండి. ఆ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ కూడా ఉన్నారండి. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన గౌరవ పురస్కారం నైట్హుడ్ని త్యజించారండి. ఉద్దమ్ సింగ్ దీనికి ప్రతీకారంగా 1940లో ఈ మైకేల్ ఓ డయ్యర్ని కాల్చి చంపేశాడండి. ఈ మైకేల్ ఓ డయ్యర్ తెలుసు కదండి, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా 1913 నుంచి 1919 మధ్య చేశారు. అయితే మహాత్మా గాంధీ కూడా తన కైజర్ హింద్ అనే గౌరవాన్ని త్యజించారండి. తర్వాత నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ దీనిపై ఒక కమిటీ కూడా వేసిందండి. దానికి మదన్ మోహన్ మాలవీయ గారు అధ్యక్షుడిగా వ్యవహరించారండి. ఓకేనా? ఈ కీ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, అందుకోసం ఇవన్నీ చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్: ఆయుష్ శెట్టి బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్లో ఏ పథకం గెలిచాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వెండి పథకం అండి. ఆయుష్ శెట్టి 61 సంవత్సరాల తర్వాత ఈ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరిన తొలి భారత పురుషుల సింగిల్స్ గుర్తుంచుకోవాలి. 1965లో దినేష్ ఖన్నా గోల్డ్ తర్వాత ఇదే మొదటి ఫైనల్ అండి. ఫైనల్లో చైనాకు చెందిన షీ యూకి చేత ఓడిపోయాడండి. 2026 ఛాంపియన్షిప్ చైనాలోని నింగ్బో నిర్వహించబడుతున్నాయండి. సో ఎవరండి? పేరు గుర్తుంచుకోవాలి. ఆయుష్ శెట్టి బ్యాడ్మింటన్ ఏది ఆసియా ఛాంపియన్షిప్లో ఏ పథకం గెలుచుకున్నాడు అంటే వెండి పథకం అండి. అయితే 61 సంవత్సరాల తర్వాత ఈ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరిన తొలి భారత పురుషుల సింగిల్స్ క్రీడాకారుడు. అయితే అంతకుముందు ఎవరు ఎప్పుడు చేరుకున్నారు ఫైనల్ అంటే 1965లో ఎవరండి? దినేష్ ఖన్నా గారు. గోల్డ్ తర్వాత ఇదే మొదటి ఫైనల్ అండి. ఫైనల్లో ఎవరి చేతిలో ఓడిపోయాడంటే చైనాకు చెందిన షియూకి చేత ఓడిపోయాడండి. అయితే 2026 ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నాయండి? చైనాలోని నింగ్బోలో నిర్వహించబడుతున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తం విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, $340 మిలియన్ అండి. ఇది మొత్తం $1.6 బిలియన్ ప్రాజెక్టులో భాగం అండి. ఇందులో ప్రపంచ బ్యాంక్ $800 మిలియన్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $800 మిలియన్ అందిస్తున్నాయండి. ఈ రుణంపై 8% నుంచి 8.5% వడ్డీ ఉంటుందండి. 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ మరియు 29 సంవత్సరాల మెచ్యూరిటీ ఉందండి దీనికి. ఈ రుణ చెల్లింపులు జూన్ 15, 2031 నుండి ప్రారంభమవుతాయండి. అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టుకు 15,000 కోట్లు కేటాయించిందండి. అందులో 1,400 కోట్లు ఫేజ్ 1 కోసం ఇప్పటికే విడుదల చేసిందండి. సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మన క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తం విడుదల చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, $340 మిలియన్ అండి. అయితే ఇది మొత్తం ఎంత అండి? $1.6 బిలియన్ ప్రాజెక్టులో భాగం అండి. అయితే ఇందులో ప్రపంచ బ్యాంక్ $800 మిలియన్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $800 మిలియన్ అందిస్తున్నాయండి. గుర్తుంచుకోవాలి. అయితే ఈ రుణంపై 8% నుండి 8.5% వడ్డీ ఉంటుందండి. 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ మరియు 29 సంవత్సరాల మెచ్యూరిటీ ఉందండి. అయితే ఈ రుణ చెల్లింపులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే జూన్ 15, 2031 నుండి ప్రారంభమవుతాయండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి ఎంత కేటాయించింది మొత్తం అంటే 15,000 కోట్లండి. అయితే అందులో ఆల్రెడీ 1,400 కోట్లు ఫేజ్ 1 కోసం ఇప్పటికే విడుదల చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: స్వామి వివేకానంద యొక్క మొదటి జీవ పరిమాణ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సియాటిల్ అండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువ దినోత్సవం
ఆయన జయంతి సందర్భంగానే జరుపుకుంటామండి. తెలుసు కదా మీకు ఆల్రెడీ. అయితే ఈయన ప్రసిద్ధ ప్రసంగం తెలుసు కదండీ! 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో ఆయన ప్రసిద్ధ ప్రసంగం చేశారండి. ఇది కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వాక్యంతో ప్రారంభించారండి అప్పుడు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన్ను మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలిచారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరిదండి? స్వామి వివేకానంద యొక్క మొదటి జీవ పరిమాణ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సియాటిల్ అండి. తెలుసు కదా ఇది యూఎస్‌లో ఉంది. ఈయన జయంతి ఎప్పుడండి? జనవరి 12న జాతీయ యువ దినోత్సవం మనం జరుపుకుంటామండి. అయితే ఈయన ప్రసిద్ధ ప్రసంగం 1893 సెప్టెంబర్ 11న ఎక్కడండి? చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో ఆయన ప్రసిద్ధ ప్రసంగం చేశారు. అయితే ఆయన ఏ వాక్యంతో ప్రారంభించారంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వాక్యంతో ప్రారంభించారండి. అయితే ఈయన్ను మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరు పిలిచారండి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పిలిచారండి. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఈయన పిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. రేడియో సిక్కిం సుందరి సిక్కింలో మొదటిగా దేనిని సూచిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సరిహద్దు గ్రామ కమ్యూనిటీ రేడియో అండి అది. ఈ రేడియోను ఎవరండి? ఇండియన్ ఆర్మీ ప్రారంభించిందండి. ఫ్రీక్వెన్సీ 88.4 ఎఫ్ఎం అండి. ఈ రేడియో ఈస్ట్ సిక్కింలో ఉందండి. దూర ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలకు సమాచారం అందించడం మరియు స్థానిక వాణిని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అండి. సో, గుర్తుంచుకోవాలి. రేడియో సిక్కిం సుందరి సిక్కింలో మొదట దేనిగా సూచిస్తుంది ఇది అంటే సరిహద్దు గ్రామ కమ్యూనిటీ రేడియోగా సూచిస్తుందండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఇండియన్ ఆర్మీ అండి. దీని ఫ్రీక్వెన్సీ 88.4 ఎఫ్ఎం. ఈ రేడియో ఎక్కడుందండి? ఈస్ట్ సిక్కింలో ఉంది. అయితే దీని లక్ష్యం ఏంటంటే దూర ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలకు సమాచారం అందించడం మరియు స్థానిక వాణిని ప్రోత్సహించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో అత్యధిక పేటెంట్ దాఖలులు చేసిన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు అండి. తమిళనాడుకు తర్వాత కర్ణాటక మరియు మహారాష్ట్ర ఉన్నాయండి ఈ లిస్ట్‌లో. 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,729 పేటెంట్ దాఖలులు నమోదయ్యాయండి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 30.2% వృద్ధండి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 6వ అతిపెద్ద పేటెంట్ ఫైలర్ అండి. సో, మన క్వెషన్ ఏంటంటే భారతదేశంలో అత్యధిక పేటెంట్ దాఖలు చేసిన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు అండి. అయితే తమిళనాడు తర్వాత ఏ స్టేట్స్ ఉన్నాయండి? కర్ణాటక మరియు మహారాష్ట్ర ఉన్నాయండి. అయితే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎన్నండి? 1,43,729 పేటెంట్ దాఖలు నమోదయ్యాయండి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎంతండి? 30.2% వృద్ధిని సాధించిందండి. అయితే భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 6వ అతిపెద్ద పేటెంట్ ఫైలర్‌గా ఉందండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. 16 సంవత్సరాల తర్వాత విక్టర్ ఓర్బాన్ అధికారాన్ని కోల్పోయిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి హంగేరీ అండి. ప్రతిపక్ష నాయకుడు పీటర్ మాగ్యర్ 2/3 వంతు మెజార్టీ సాధించారండి. 199 సీట్లకు 138 సీట్లు సూపర్ మెజార్టీ సాధించారు. స్వీడన్ నాటో సభ్యత్వాన్ని హంగేరీ ఇటీవల ఆమోదించిందండి 32వ దేశంగా. ఈ ఫలితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు దెబ్బగా భావిస్తున్నారు. గ్లోబల్ ఫార్ రైట్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎన్నండి 16 సంవత్సరాల తర్వాత విక్టర్ ఓర్బాన్ అధికారాన్ని కోల్పోయారండి. ఆయన ఏ దేశం అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హంగేరీ అండి. అయితే ఇప్పుడు ఎవరు గెలిచారంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? పీటర్ మాగ్యర్ 2/3 వంతు సీట్లు సాధించి గెలిచారండి. 199 మొత్తం సీట్లకు 138 సీట్లు సాధించారండి. అయితే స్వీడన్ నాటో సభ్యత్వాన్ని హంగేరీ ఇటీవల ఆమోదించిందండి 32వ దేశం. ఈ ఫలితం రష్యా అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్‌కు దెబ్బగా భావిస్తున్నారండి. గ్లోబల్ ఫార్ రైట్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నేపాల్‌లోని భక్తపూర్‌లో జరిగే 9 రోజుల బిస్కట్ జాత్ర పండుగ ఏ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి విక్రమ సంవత్ అండి. ఇది సుమారు 800 సంవత్సరాల పురాతన పండుగ అండి ఇది. ఇది బిస్కా జాత్ర అని కూడా పిలుస్తారు. ఇతర పండుగలన్నీ చంద్ర క్యాలెండర్‌ను అనుసరించగా ఇది మాత్రం సౌర క్యాలెండర్ ఆధారంగా ఉంటుందండి. అయితే భైరవనాథ్ మరియు భద్రకాళి రథయాత్రలు జరుగుతాయండి. అలాగే లింగో అనే ధ్వజస్తంభం యాత్ర కూడా ఇక్కడ జరుగుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడండి? నేపాల్‌లోని భక్తపూర్‌లో జరిగే 9 రోజుల బిస్కట్ జాత్ర పండుగను ఏ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది అంటే ఆప్షన్ బి విక్రమ సంవత్ అండి. అయితే ఇది సుమారు
800 సంవత్సరాల పురాతన పండుగ అండి. ఇది బిస్కా జాత్ర అని కూడా పిలుస్తారండి. ఇతర పండుగలు చంద్ర క్యాలెండర్‌ను అనుసరిస్తారండి. కానీ ఇది మాత్రం సౌర క్యాలెండర్ ఆధారంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు భైరవనాథ్ మరియు భద్రకాళి రథయాత్ర, లింగం అనే ధ్వజస్తంభ యాత్ర కూడా అక్కడ జరుగుతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇస్రో మానవ అంతరిక్ష మిషన్‌ను గౌరవిస్తూ ప్రత్యేక స్టాంపులు విడుదల చేసిన పోస్టల్ సర్కిల్ ఏ రాష్ట్రానికి చెందినది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక అండి. ఈ కార్యక్రమం బెంగుళూరులో జరిగిందండి. ఇది భారతదేశపు మానవ అంతరిక్ష యాత్ర అభివృద్ధికి నివాళిగా నిర్వహించబడింది. ఈ స్టాంపులు ఆర్యభట్ట ఉపగ్రహం తెలుసు కదండీ ఆర్యభట్ట 1975 అప్పటి నుండి గగన్యాన్ వరకు భారత అంతరిక్ష ప్రయాణాన్ని చూపిస్తాయండి. సో మన క్వెషన్ ఏంటంటే ఇస్రో మానవ అంతరిక్ష మిషన్ గౌరవిస్తూ ప్రత్యేక స్టాంపులు విడుదల చేసిన పోస్టల్ సర్కిల్ ఏ రాష్ట్రానికి చెందినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక అండి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో. ఇది భారతదేశపు మానవ అంతరిక్ష యాత్ర అభివృద్ధికి నివాళిగా నిర్వహించబడిందండి. అయితే ఈ స్టాంపులు ఎప్పటి నుంచి అండి ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడది 1975 నుండి గగన్యాన్ వరకు భారత అంతరిక్ష ప్రయాణాన్ని చూపిస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ 2026 ఎక్కడ నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నమాంగాన్ అండి. ఇది ఉజ్బెకిస్తాన్‌లోని నమాంగ్‌లో జరుగుతుందండి. సో గుర్తుంచుకోవాలి. డస్ట్ లింక్ అనేది భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక వ్యాయామం అండి. అయితే ఈ 2026 అనేది 7వ ఎడిషన్ కింద జరుగుతుందండి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే ఏప్రిల్ 12 నుండి 25 వరకు జరుగుతాయండి. సో గుర్తుంచుకోవాలి. పేరేంటండి ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ 2026 ఎక్కడ నిర్వహిస్తున్నారంటే నమంగాన్ అండి. ఎక్కడుంది ఇది అంటే ఉజ్బెకిస్తాన్. ఇది నమాంగ్‌లో జరుగుతుంది. ఈ డస్ట్ లింక్ అనేది భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య సైనిక వ్యాయామం అండి. ఈ 2026 అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్ అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయంటే ఏప్రిల్ 12 నుండి 25 మధ్య జరుగుతున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 11 నుండి భారత్‌లో టోల్ ప్లాజాల్లోని ఏ చెల్లింపు విధానం అమల్లోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫాస్టాగ్ మరియు యూపీఐ మాత్రమేనండి. ఈ నిర్ణయం పారదర్శకతను పెంచడం, ట్రాఫిక్‌ని తగ్గించడం మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకున్నారండి. ఎన్నికల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ అమలు తాత్కాలికంగా నిలిపివేయబడిందండి. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఇప్పుడున్నాయండి. ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా కొత్త విధానం అమలు చేయడాన్ని పరిమితం చేశారండి. తెలుసు కదా మీకు. సో ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 11 నుండి భారత్‌లో టోల్ ప్లాజాలను ఏ చెల్లింపు విధానం అమల్లోకి వచ్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫాస్టాగ్ మరియు యూపీఐ మాత్రమేనండి. అయితే దీనికి గల కారణం ఏంటంటే ఈ నిర్ణయం పారదర్శకతను పెంచడం, ట్రాఫిక్‌ని తగ్గించడం మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తీసుకున్నారండి. ఎన్నికల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ అమలు తాత్కాలికంగా నిలిపివేయబడింది. తెలుసు కదండీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ఈ కొత్త విధానాలు అక్కడ అమలు చేయలేరు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏ స్టేట్‌లలో ఈ ఎలక్షన్ కోడ్ ఉందంటే తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి నిజార్ అమేడి అండి. ఆయన అబ్దుల్ లతీఫ్ రషీద్ స్థానాన్ని భర్తీ చేశారండి. ఆయన పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ చెందిన సీనియర్ నాయకుడండి. పార్లమెంట్ ఓటింగ్‌లో 329లో 227 ఓట్లు సాధించారండి. ఆయన కుర్ద్ సముదాయానికి చెందినవారండి. సో ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఏదండి ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిజార్ అమేడి అండి. అయితే ఈయన ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు అంటే అబ్దుల్ లతీఫ్ రషీద్ అండి. ఆయన పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్‌కు చెందిన సీనియర్ నాయకుడండి. అయితే పార్లమెంట్ ఓటింగ్‌లో ఎంత అండి 329లో 227 ఓట్లు సాధించారండి. ఆయన కుర్ద్ సముదాయానికి చెందినవారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జీవ రసాయన శాస్త్రం మరియు హెమటాలజీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన భారతదేశంలోని మొదటి సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ బెంగుళూరు అండి. ఈ ల్యాబ్ ఇప్పుడు 50 రకాల టెస్ట్ పారామీటర్లను గుర్తింపు పొందిందండి. ఉదాహరణలు లివర్ ఫంక్షన్, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ మొదలైనవండి. 2021-22లో సీసీఆర్ఏఎస్‌లో మొదటిగా ఎన్ఏబీహెచ్ అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ మరియు ఎన్ఏబీఎల్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ పొందిందండి. సో మన క్వెషన్ ఏంటంటే జీవ రసాయన శాస్త్రం మరియు హెమటాలజీలో ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన భారతదేశంలో మొదటి సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ బెంగుళూరు అండి. ఈ ల్యాబ్ ఇప్పుడు ఏంటండి 50 రకాల టెస్ట్ పారామీటర్స్‌కు గుర్తింపు పొందిందండి. ఉదాహరణకు లివర్ ఫంక్షన్, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ మొదలైనవండి. అయితే 2021-22లో సీసీఆర్ఏఎస్‌లో మొదటగా ఎన్ఏబీహెచ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ మరియు ఎన్ఏబీఎల్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ కూడా పొందిందండి. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్. జిబౌటి అధ్యక్షుడిగా మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఇస్మాయిల్ ఒమర్ గుయిల్లెహ్ అండి. జిబౌటి ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఉందండి. రాజధాని జిబౌటి సిటీ అండి. ఇస్మాయిల్ ఒమర్ గుయిల్లెహ్ 6వసారి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారండి. సో, మన క్వశ్చన్ ఏంటంటే జిబౌటి అధ్యక్షుడిగా మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారంటే ఇస్మాయిల్ ఒమర్ గుయిల్లెహ్ అండి. అయితే ఇది ఎక్కడుందంటే ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఉందండి. రాజధాని జిబౌటి సిటీ అండి. అయితే ఈ ఇస్మాయిల్ ఒమర్ గుయిల్లెహ్ ఎన్నోసారండి? 6వసారి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. భారతదేశంలో అత్యధిక పేటెంట్ దాఖలు చేసిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.